మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్, ఆఫీస్ పనులు, ఇంటి పనులు, బిజినెస్ పనులు, ఇంటి సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి వారు వారి పనులలో నిమగ్నమైపోయి ఉన్నారు. కనీసం ఒకరినొకరు పలకరించుకునే రోజులు కూడా కరువైపోతున్నాయి. అందులో ఆహారంలో వచ్చే మార్పుల వల్ల అతి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు. కానీ ఇప్పుడు నేను కలుసుకునే వారి జీవితం ఈ జీవన విధానానికి చాలా విభిన్నంగా ఉంటుంది. పొల్యూషన్ కి దూరంగా అందమైన ప్రకృతి నడుమ నివసిస్తూ ఉంటారు వీళ్ళు. కొన్ని దశాబ్దాల నుంచి జీవనాధారం కోసమై తెలుగు రాష్ట్రాలలోకి వలస వచ్చిన గుత్తికోయలు. గుత్తికోయలను కలుసుకోవడానికైతే నేనైతే కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఉన్న పూసగూడెం దగ్గర ఉన్న గుత్తికోయల వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర ఉంటారు. ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాలు అలా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గ్రామాలు ఎక్కువ అవ్వడానికి కారణం ఈ గుత్తికోయలు అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం వచ్చి అంటే ఎక్కడి నుంచో వలస వచ్చి బ్రతకడం కోసము ఇక్కడికి వచ్చి ఇక్కడ కేవలం ఆ రాష్ట్ర సరిహద్దుల్లోనే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ సిటీలోకి రారు. సో వాళ్ళని కలుసుకోవడానికి అయితే పాదయాత్ర స్టార్ట్ అయింది. సో ఎక్కడో వెహికల్ పార్క్ చేసేసి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అంటే 2 కిలోమీటర్స్ అంటే ఇట్స్ ఈజీ అనిపించచ్చు. బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ హియర్. ఎందుకంటే చెట్లలోంచి అడవులోంచి నీళ్లు ఇవన్నీ దాటుకొని అయితే వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాం. ఒక 2.5-3 కిలోమీటర్స్ బై ఫుట్ ట్రావెల్ చేసి లోపలికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఒక పల్లెటూరి వాతావరణం ఉంది. సో దగ్గరగా కొన్ని కుటుంబాలు అయితే ఇక్కడ ఉంటున్నాయి. మొత్తం ఆవులు, పెంకుటిల్లులు, చుట్టూ కొండలు, ఎంతో ఒక ప్లజెంట్ ఆహ్లాదకరమైన అంటే మనం డైలీ వినే వెహికల్ సౌండ్, పొల్యూషన్ వీటన్నిటికీ దూరంగా ఉంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సిటీ లైఫ్ కి 30 కిలోమీటర్ అంటే లోపల ఒక 3 కిలోమీటర్లు లోపలికి అంటే సిటీ లైఫ్ కి ఇంత దగ్గరగా ఉన్నా కూడా అసలు వీళ్ళు ఈ బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా అసలు ఇన్ఫాక్ట్ మేము ఇప్పుడు ఎక్విప్మెంట్స్ పట్టుకొని కెమెరాస్ పట్టుకొని మేము రాగానే అసలు ఏంటో అర్థం కాకుండా అమాయకమైన ముఖాలు పెట్టుకొని జస్ట్ ఫోటో అని చెప్పేసి మేము వచ్చిన జస్ట్ 10-15 మినిట్స్లోనే అందరూ ఊరంతా గ్యాదర్ అయిపోయి ఇక్కడ కూర్చున్నారు. అసలు ఇన్ఫాక్ట్ వీళ్ళకి చీకటి పడితే ఇక్కడ లైట్ కూడా ఉన్నారు. అంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా లేదు. సోలార్ ప్యానల్ అయితే ఒకటి ఉంది. సో దీని నుంచి ఒక లైట్, స్ట్రీట్ లైట్ లాగా ఒక లైట్ అయితే వస్తుంది. వాళ్ళకి ఇళ్లలో కరెంట్ కూడా ఉండదు. సో ఈవినింగ్ 6 అయిందంటే కనీసం ఇక్కడ ఒక ఊరు ఉంది అన్న విషయం కూడా అసలు ఎవరికీ తెలియని ఇంత లోపలికి ఇంత కొండ ప్రాంతంలో నివసిస్తున్నారు వీళ్ళు. నేనైతే ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ గా ఊరి ప్రజలతో ఉన్నాను. అంటే కొంతమంది పనులకు వెళ్ళిపోయినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఉన్నాము. నాతో పాటు ఇక్కడ ఈ ఊరు పెద్ద ఇరుము అన్న ఉన్నారు. సో ఒకసారి ఈ అన్నని అడిగి వాళ్ళ జీవన విధానం ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, సో ఇలాంటివన్నీ తెలుసుకుందాం. అన్న బాగున్నారా? బాగున్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము ఛత్తీస్గఢ్ నుంచి. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? ఇక్కడ వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుందా? 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం మేడం. సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 30 కుటుంబాలు ఉంటారా? అంటే మీ జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏం చేస్తారు? ఏం చేయలేము మేడం. మేము ఇక్కడ వచ్చి పోడు కొట్టుకున్నాం. పోడు దించి మేము పత్తి చేను వరి పొలం వేస్తాం, అంతే, ఇంకేం లేదు. పత్తి వరి పొలం వేస్తారు, అంతే. మీరు అవే చేస్తారు ఇక్కడ, అంతే. మరి మీ ఊర్లో ఆవులు కనిపిస్తున్నాయి కదా, ఆవులు ఉన్నాయి. మరి ఈ ఆవులు మీరే కొనుక్కున్నారా? మా సొంత మేడం. మీ సొంత. ఇక్కడ 30 కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ 30 కుటుంబాల వరకు మీ ఊరు వరకు ఈ ఏరియాకి ఏమైనా పేరు పెట్టుకున్నారా? ఉంది మేడం. సోయం గంగుల్ నగర్. సోయం గంగుల్ నగర్
అంటే అక్కడ 3 కిలోమీటర్ల అవతల సోయం గంగల్ నగర్ అంటే ఎవరైనా చెప్తారా? ఇంత లోపలికి ఉన్నారు కదా! చెప్తారు మేడం, చెప్తారు. చెప్తారు. ఆ! పలానా ఊరు అక్కడ ఉంది అని చెప్పేస్తారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయానికి వెళ్తా అన్నారు కదా! మరి సాయంత్రం రాగానే ఎలా కాలక్షేపం చేస్తారు? ఏం లేదు మేడం, మనం నిప్పు కాల్చుకొని అది మనం నిప్పు ఉంటది కదా, దాంతోనే చేయటం. ఇంకా ఏం లేదు, మనకు లేట్ అంటే నిప్పు కాల్చుకొని అందరు కూర్చుంటారా ఇక్కడ? కూర్చుంటాం అంతే, కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుతున్నాం అంతే. అంటే కరెంట్ లేకుండా ఎలా ఉంటున్నారు అలా? ఉండాలి కదా మరి, ఆలోచించి మరి ఏం చేద్దాం, కరెంట్ లేదు, దీపం లేదు. అంటే మరి నైట్ పొలం పని నుంచి వచ్చినాక మళ్ళీ ఫుడ్ వండుకోవాలి కదా, అన్నం కూర వండుకోవాలి కదా, నిప్పుతోనే మేడం, నిప్పుతో వండుకుంటాం. మరి వెళ్తారు ఎట్లా? అందులో ఉప్పు కారాలు వేసుకోవాలి కదా మరి మనం. వేసుకోవాలి కానీ అది నిప్పు మన కట్టలు ఉంటాయి కదా, దాంతో కొద్ది ఇట్లు చేసుకొని మళ్ళా దానికి ఉప్పు కారం అయిందని చూసి దింపుకొని తినాలి అంతే. అంటే ఆ వచ్చే నిప్పు దాంట్లో నుంచి అందులోకెళ్ళి అదే వెళ్తురు, అదే పోయి అదే వెళ్తాం. అంటే ఇంత దూరంగా ఉంటున్నారు కదా, అసలు ఇక్కడ పిల్లలు అంటే మేము వచ్చిన దారి కూడా మొత్తం ఒక చెట్ల మధ్యలో అడవి ఇట్లా ఉంది. ఒక్క హాస్పిటల్ లేదు, ఏం లేదు. ఏమైనా మినిమం అసలు అవసరం ఏమన్నా అయితే ఎట్లా? ఇప్పుడు చిన్న జ్వరమే వస్తది, ఎలా హ్యాండిల్ చేస్తారు? తెల్లారమా లేకుంటే నైట్ అయినా కర్ర పట్టుకొని వెళ్ళటం అంతే. అంతే. ఎంత నొప్పి ఉందనా ఏదైనా చేస్తే గిట్ట లేకుండా అసలు ఇంకా నొప్పి ఉంటాను కర్ర పట్టుకొని ఏదైనా ఉంటదని కర్ర పట్టుకొని వెళ్ళటం అంతే. నడుచుకుంటే 3 కిలోమీటర్లు ఆ మూమెంట్ లో కూడా నడుచుకుని వెళ్ళటం. ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఆయన నడవలేని పరిస్థితులు ఉన్నారు, ఎట్లా తీసుకెళ్తారు? నడవాలి కదా అంత దూరం. మోసుకొని మేడం, మీరు భుజాల మీద మోసుకొని వెళ్తారా? ఏదైనా మన డెలివరీ కేసు అయితే ఏదైనా అసలు నొప్పి ఉంటున్న వాళ్ళు కూడా మోసుకొని తీసుకెళ్తాము. ఇక్కడ ఆటో నడవద్దు, బైక్ మంచిగా నడవద్దు, అది పరిస్థితి. ఇక్కడ ఉన్న పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా? వెళ్తారు కొంతమంది ఇక్కడ చదువుతారు. మేడం వస్తుందిగా ఇక్కడ ఉందా? ఇక్కడ స్కూల్ ఉందా? ఏ స్కూల్ ఉంది? ఇది అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ ఉన్నారా? పెద్ద పెద్ద పిల్లలు చదువుతారా ఇక్కడ? చదువుతారు ముల్కలపల్లి. ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు హాస్టల్లో, అక్కడ హాస్టల్లో వేసారా? అంటే మీరంటే నడుస్తారు, మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ మీరు కూడా వెళ్ళి నడిచి వస్తారా? నడిచే వెళ్తారు అంత దూరం? ఏం ఇబ్బంది అనిపిస్తుంది, ఏం చేద్దాం, మనకు పని కావాలి కదా, వెళ్ళాల్సింది. మరి మీరెందుకు సిటీలలోకి వచ్చి ఉండలేరు? మరి మనం అక్కడ సిటీలో ఉంటానుకో మనకు పోడి భూములు ఎట్టు దొరుకుతుంది, బతికేట్టు ఉంటదని ఇక్కడ వచ్చేసినాం మేము. అక్కడ ఉండి పొలం పల్లి చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఉంటారులే కానీ వాళ్ళకి దగ్గర ఉంటది, మాకు కొద్దిగా దూరంగా ఉంటదిగా, పందులు ఉంటాయి అని ఇక్కడ వచ్చేసినాం. అంటే ఇప్పుడు ఊర్లలో ఉండే పల్లెలలో కూడా గొడ్లు ఉంటాయి, కోడ్లు ఉంటాయి, మేకలు ఉంటాయి, అన్ని ఇప్పుడు మీరు ఇంత దూరంగా వచ్చి ఉన్నారు కదా, కనీసం రోడ్డుకి దగ్గరలో ఉన్న గ్రామాలలో కూడా ఇవన్నీ ఉంటాయి. మీరు అక్కడికి వస్తే మీ పిల్లలకి చదువుకి ఇబ్బంది ఉండదు, మీ హాస్పిటల్కి ఇబ్బంది ఉండదు కదా, మీకు ఏమైనా కావాలన్నా కూడా ఇన్ని కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఉండదు కదా. మేము ఎప్పుడైనా మేము ఇట్లే ఉంటామని ఎంత దూరం అన్నా నడుచుకుని మాకు అలవాటు అని మేము ఉన్నాం. అంటే సిటీ అయితే మాకు తిరగటం కుదరదు, ఇక్కడ ఉండటం కూడా కుదరదని మేము కొద్దిగా బయట ఉంటేనే కొద్దిగా మంచిగా ఉంటుందని మేము వచ్చినాం. కానీ కొద్దిగా ఏం లేదు, మనకు దారి లేదు, కొద్దిగా ఇబ్బంది ఉంది, రోడ్ లేదు, కరెంట్ లేదు, అంతే మనది. కరెంట్ లేదు, నీళ్లు మంచి నీళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. వామలో కొద్దిగా పోయి కొంతమంది తాగుతారు. మరి అవన్నీ వస్తాయి కదా మీరు సిటీకి వస్తే? వస్తుందిలే కానీ మరి అక్కడ మనకి ఇంత జనం ఆడ 2-3 ఉండొచ్చు, ఇంతమంది 30 కుటుంబాలు వాళ్ళు ఆడ ఉంటారు అక్కడ. అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదని చెప్తున్నారు కదా, మరి ఇక్కడ స్కూల్ ఉందని కూడా చెప్పారు కదా పిల్లలకి? అక్కడ అన్ని ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన గుడ్లు, బాలామృతం ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది కదా అంగన్వాడీలో? అవన్నీ ఇస్తుందా మరి పిల్లలకి ఇక్కడ? ఇస్తుంది మేడం, వస్తే గానీ మనకి వర్షాకాలం అయితే ఇబ్బంది ఉంటది. ఎందుకు? దారి బాగలేదు, మళ్ళీ వాంగు వస్తానుకో మళ్ళీ అది పిల్లలు కూడా తీసుకురావటం కూడా కుదరదు. అది అంటే మీరు ఎప్పుడు గవర్నమెంట్ అడగలేదా? అడిగినా గానీ మళ్ళీ రావట్లేదు మేడం, అందుకనే ఎవరైనా వస్తే చేపిస్తారో ఏదో న్యాయం చేద్దారని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎవరు ఓట్లకు వస్తారా? వస్తారు ఓట్లు. ఇప్పుడు మరి మొన్న ఓట్లు అయినాయి కదా, ఎవరెవరు వచ్చారు, ఏ పార్టీలు వచ్చారు తెలుసా మీకు? ఇక్కడ పార్టీలు తెలుసు. ఏం పార్టీలు ఉన్నాయి ఇక్కడ? అన్ని ఉన్నాయిలే కానీ మేము ఉండేది ఒకటే సిపిఎం పార్టీలు. కొద్దిగా భూములు ఏదైనా చేస్తే కొద్దిగా ఆట కాపాడుతుందని మేము ఉన్నాం. మరి ఇప్పుడు కొత్తగూడానికి ఎమ్మెల్యే ఏ పార్టీ? సిపిఎం. అంటే మీకు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కావాలనుకున్నా, అంటే అసలు ఇంత దూరంగా ఇంకా 80s కూడా కాదు 18 లాగా కరెంట్ లేని ఇలా ఉంటున్నారు కదా, మరి మీరు ఇవన్నీ గవర్నమెంట్ అడిగారు? అసలు ఏమేమి అడిగారు గవర్నమెంట్ ని? అడుగుతున్నాం మేడం, ఇవ్వట్లేదు.
ఏమేం కావాలని అడిగారు? పట్ట భూములు కావాలని, ఇంటి పండ్లు కావాలని అన్ని అడిగినాం మేడం. ఉమ్. ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. ఆ.